వంగవీటి రంగ అనేటువంటిది ఎప్పటికీ చెరిగిపోని ఒక సంతకం సార్. ఇది వంగవీటి కత్తి కాపును కాసే శక్తి. ఇప్పటికీ రంగా గారి పేరు బ్రాండ్గా నిలిచిందా, లేకపోతే వంగవీటి రంగా గారిని పేరుని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు అవసరానికి వాడుకుంటున్నాయా? కోస్తా జిల్లాల్లో కాపులు ఎక్కువ కాబట్టి ఆయనకి ఆ క్రేజ్ వచ్చింది అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు, నిజం కాదు. రంగా గారిని ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాడుకుంది, లాభపడ్డాక పక్కన పెట్టేసింది అనేటువంటి నా సొంత అభిప్రాయం అనుకుందాం. కాంగ్రెస్ పార్టీ రంగా గారిని చేర్చుకుంది. రంగా గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ గెలవటానికి ఒక అతి ముఖ్యమైన ఫ్యాక్టర్ రంగా గారి మనవడు. ఇప్పుడు రంగా గారి ఆశయాలు నిలబెట్టేందుకు రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ వస్తున్నారు. ఈ ఎంట్రీ కరెక్టే అంటారా? షీ నోస్ ఎవ్రీథింగ్, ఇన్ అండ్ అవుట్ తెలుసు, కష్టం సుఖం అన్నీ చూసింది. అన్ని పార్టీల వాళ్ళు నన్ను కావాలని అడిగే స్థాయికి నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాను. మీ మీద కేసులు నమోదు చేయించడంలో, మీ మీద కాల్మనీ అనేటువంటి ముద్ర వేయించడంలో, మిమ్మల్ని ఒక రౌడీగా, గూండాగా క్రియేట్ చేయడంలో నాని ఎక్కువ పాత్ర పోషించాడు కదా. అలాంటి అదవల పేర్లు నేను ఐ కాంట్ స్పెల్ అవుట్. నాకు తెలియకుండా జరిగింది, నా ఆఫీస్ నుంచి జరిగింది, కానీ నాకు తెలియకుండా జరిగిందని చెప్పాను. తను స్వయంగా చెప్పాడు నాకు. నమ్మేశారు మీరు? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మెదళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నాయి, చాలా హృదయాలు బాధపడుతూ ఉన్నాయి. వంగవీటి రంగా గారిని హత్య చేసింది ఎవరు, చేయించింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక ఎత్తు, బెజవాడ రాజకీయం ఒక ఎత్తు. రాజకీయం రంజుగా మారేది ఇక్కడే, రౌడీయిజం పుట్టింది కూడా ఇక్కడే అని కాకల తీరిన రాజకీయ యోధులనైనా, తలపండిన సీనియర్ విశ్లేషకులైనా చెప్తే ఏమాత్రం తడుముకోకుండా చెప్తారు. అయితే బెజవాడ రాజకీయాల్లో మాత్రమే కాకుండా కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆ కుటుంబానికి ఉన్నటువంటి పొలిటికల్ ట్రాక్ రికార్డ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకో వారసత్వ రాజకీయం ఫెయిల్ అవుతోంది, ప్రజల అంచనాలను అందుకోలేకపోతోంది అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఓ వ్యక్తి మౌనం ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఆ మౌనం వెనక వ్యూహం ఏదన్నా ఉందా అనేటువంటిది ఇంకొక ప్రశ్న. ఇదే అంశాలపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ టీడీపీ లీడర్, అలాగే వంగవీటి రంగా గారి భావమర్ది చెన్నుపాటి శ్రీనివాసరావు గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. సార్ నమస్తే శ్రీని గారు. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మీరు హాట్ సీట్లో కూర్చున్నారు. ఎప్పటి నుంచో మిమ్మల్ని డయల్ న్యూస్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి చాలా మాట్లాడాలనుకున్నాను, టైం కుదరలేదు సార్. బట్ ఫైనల్లీ ద టైమ్ హ్యాస్ కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మనం 2 సంవత్సరాల క్రితం కలుసుకొని ఒక ఇంటర్వ్యూ చేశాం. అవును, ఖచ్చితంగా పొలిటికల్గా యాక్టివ్గా మీరు అవుతారు అని చెప్పి నేను అనుకున్నాను శ్రీనివాస్ గారు. 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారింది, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మారాయి. పార్టీలో అయితే జాయిన్ అయ్యారు, కానీ టీడీపీలో మాత్రం మీరు ఇన్యాక్టివ్గా ఉన్నారు. నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా మీరు ఇన్యాక్టివ్గా ఉన్నారని, లేకపోతే యాక్టివ్గానే ఉన్నారా? ఏంటి అసలు? లేదు, యాక్టివ్గానే ఉన్నానండి. ఇన్యాక్టివ్గా అయితే ఏం లేను. బట్ నాకు ఈ పబ్లిసిటీ, ఈ ఫోకస్ నాకు పెద్ద ఐ డోంట్ ఇంపార్టెన్స్ ఇవ్వను. అందుకని చెప్పి ఏంటంటే యాక్టివ్గా ఉన్నా సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కానీ ఐ డోంట్ ఎంకరేజ్. అంటే నాకు ఇష్టం ఉండదు. బట్ ఐఎమ్ యాక్టివ్. సార్వత్రిక ఎన్నికలప్పుడు మీరు విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చూశారు. బోండా ఉమా గారికి మీరు వెన్నుదన్నుగా నిలబడ్డారు, మీ వంతు ప్రయత్నం మీరు చేశారు. అండ్ బై ద సేమ్ వే ఖచ్చితంగా అప్పటి నుంచి మీరు వేరే ఒక నియోజకవర్గం పైన ఫోకస్ పెడతారని చెప్పి అనుకున్నారు. ఎందుకని ఒక నియోజకవర్గాన్ని ఎందుకు మీరు ఎంచుకోవట్లేదు? కేవలం అప్పుడు ఎలక్షన్ మాత్రమే బయటికి కనిపించి ఇప్పుడు ఎందుకు హైబర్నేటింగ్ మోడ్లో ఉన్నారు? ఫస్ట్ పాయింట్, సెంట్రల్ ఇన్ఛార్జిగా ఉండటానికి కారణం ఏంటంటే అప్పుడే కొత్తగా టీడీపీలో చేరాను నేను. సో లైక్ మైండ్ సెట్. ఎందుకంటే బోండమ్మ కూడా అనేక సంవత్సరాల నుంచి మా ఆర్గనైజేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి సేమ్ మైండ్ సెట్తో ఉంటాం కాబట్టి
డిఫరెన్సెస్ లేకుండా ఉంటాయని చెప్పి సెంట్రల్ ఇన్ఛార్జ్ చేయించుకున్నాను. అంటే వేసారు నన్ను. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్న ఈ రాజకీయాల్లో ఇమడలేక, డబ్బుతో జరిగే రాజకీయాలు అందులో ఇమడలేక, డబ్బు లేకుండా అభిమానంతో చేసిన రాజకీయం చూసాం రంగా గారి టైంలో కానీ రత్నకుమార్ గారి టైంలో కానీ. బట్ ఇప్పుడు రోజులు అలా లేవు. ఇప్పుడంతా మనీతోటే నడుస్తూ ఉంది. సో ఆ రాజకీయాల్లో ఇమడలేక కొద్దిగా మీరు అన్నట్టు పూర్తి స్థాయిలో ఒక నియోజకవర్గం ఎంచుకోవటానికి కానీ, పూర్తి స్థాయిలో నియోజకవర్గ స్థాయి యాక్టివిటీస్ చేయటానికి కానీ చెయ్యకపోవటానికి కారణం. ఏపీలో గవర్నమెంట్ మారక ముందు అంటే ఎన్నికల టైంలోనే లోకేష్ గారితో కలిశారు మీరు. ఆయన వచ్చి మిమ్మల్ని కలుసుకున్నారు. చిన్ని గారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మీతో భేటీ అయ్యారు. అప్పుడే అనుకున్నాను నేను బాగా యాక్టివ్ అవుతారేమో అని చెప్పి. మీరు అన్నట్లుగా ఈ కుట్రలు కాస్ట్లీయెస్ట్ పాలిటిక్స్కే మీరు ఉండలేకపోతున్నారా? ఇంకేదైనా కారణం ఏదైనా ఉందా? లేదు, నేను అన్నట్టు అదే ఆ కారణాలే. ఫైనాన్షియల్గా నేను ఫేస్ చేసే స్టేచర్ అయితే నాకు లేదు, ఫైనాన్షియల్ స్టేచర్ లేదు, ఫస్ట్ పాయింట్. రెండు, మీరు అన్నట్టు ఫెయిర్ పాలిటిక్స్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. మీరు అన్నట్టు అంతా కుట్రలు కుతంత్రాలు రాజకీయాలే తప్పించి ఫెయిర్ పాలిటిక్స్ ఎవరు చేయట్లేదు. సో ఇవన్నీ ఇట్లోనూ ఇమడలేకే నేను కొంత ఇన్యాక్టివ్గా ఉన్నమాట వాస్తవం. ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి మిమ్మల్ని గవర్నమెంట్లో ఒక కీ రోల్ ప్లే చేస్తారు అని అనుకున్న వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. టీడీపీ హైకమాండ్ మీకు నామినేటెడ్ పోస్టులు మీకు ఆఫర్ చేయలేదా? ఒకవేళ ఆఫర్ చేసినా మీరు తిరస్కరించారా? రెండూ జరగలేదు, ఆఫర్ చేయలేదు, తిరస్కరించలేదు. అయితే నాకు నామినేటెడ్ పోస్ట్ కంటే కూడా ఫీల్డ్ వర్క్ మీద ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సమ్ రెస్పెక్టబుల్ అండ్ రెస్పాన్సిబుల్ బాధ్యత ఏదైనా చెప్తే పార్టీలో చేయటానికి సిద్ధంగా ఉన్నాను నేను. మీరు కింగ్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే కింగ్ మేకర్ అవుతారా? రెండు మన చేతిలో ఏమి ఉండవండి. కింగ్ అవ్వటానికి మన చేతిలో ఏమి ఉండదు, కింగ్ మేకర్ చేయటానికి కూడా మన చేతిలో ఏమి ఉండదు. సర్కమ్స్టాన్సెస్ విల్ డిసైడ్. ప్రజలు డిసైడ్ చేస్తారు కింగ్ అవ్వాలా లేదా కింగ్ మేకర్ అవ్వాలా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ వస్తే డబ్బులు ఇచ్చే అన్ని పార్టీల దగ్గర నుంచి ఓటర్లు డబ్బులు తీసుకుంటారు, కానీ వాడు ఎవడికి ఓటేయాలో ఓటర్ ముందే డిసైడ్ అయ్యి ఉంటారు. ఎలా అనిపిస్తుంటుంది శ్రీను గారు ఇదంతా చూస్తున్నప్పుడు? అంటే రెండూ తప్పు అనిపిస్తుంది. అసలు డబ్బు ఇవ్వటము తప్పే, తీసుకోవటము తప్పే, రెండూ తప్పే. మీరు అన్నట్టు తీసుకుని నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు. కొంతమంది అంటే సమ్ సిన్సియారిటీ, డబ్బు తీసిచ్చారు కాబట్టి ఆ డబ్బు అందుకున్న వాళ్ళకి దగ్గరికి వాళ్ళకి ఓటేయటం అనేది కూడా జరుగుతుంది. అది కూడా గుడ్డిలో మెల్ల అంతే. అదే వెరీ మైనర్ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ అనమాట. సమ్ సిన్సియారిటీ, లిటిల్ బిట్ సిన్సియారిటీ అనమాట. అది ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. డబ్బు ఇచ్చారు కాబట్టి వాళ్ళకే ఓటేద్దామని చెప్పాను. కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంగవీటి రంగా అనేటువంటిది ఎప్పటికీ చెరిగిపోని ఒక సంతకం సార్. ఇక తెలుగు రాజకీయాల్లో అనేటువంటిది కూడా రంగా గారి పేరు ఒక బ్రాండ్. ఇప్పటికీ రంగా గారి పేరు బ్రాండ్గా నిలిచిందా, లేకపోతే వంగవీటి రంగా గారిని పేరుని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు అవసరానికి వాడుకుంటున్నాయా? మీరు అన్నట్టు అంటే బహుశా మీకు చిన్న వయసు కాబట్టి రంగా గారిని మీరు చూసుండరు, రంగా గారి గురించి కూడా మీకు తెలిసి ఉండదు. 84 నేను బాన్ సార్, బట్ నేను రంగా గారి గురించి బాగా చదువుకున్నాను, విన్నాను. మాది కూడా మదిరే కదండి సార్, నేను రెగ్యులర్గా విజయవాడలో ఉంటాం కాబట్టి. ఆయన చనిపోయిన నాటికి 5-6 ఇయర్స్ ఏజ్. అయితే ఆయన ఒక కృష్ణా జిల్లాకి పరిమితమైన నాయకుడు కాదండి. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో నేను స్వయంగా చూశాను. ఆయన కోస్తా జిల్లాలు టూర్ చేసినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కోస్తా జిల్లాల్లో కాపులు ఎక్కువ కాబట్టి ఆయనకి ఆ క్రేజ్ వచ్చింది అని అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదు, నిజం కాదు అది. ఖమ్మం జిల్లా టూర్ చేశారు తెలంగాణ. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఆ ర్యాలీ కానీ ఆ పబ్లిక్ మీటింగ్ కానీ ఈరోజు వరకు మళ్ళీ జరగల ఖమ్మం డిస్టిక్లో. ఓకే సార్. నెక్స్ట్ నల్గొండ డిస్టిక్ట్ కూడా అలాగే జరిగింది.
హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీలో కూడా అలాగే జరిగింది. సో కుల నాయకుడు అనేది అది అబ్సర్డ్ అండి, అది కరెక్ట్ కాదు. అది ఏదో కోస్తా జిల్లాల టూర్ సక్సెస్ అయిందని ఆయన అనుకున్నారు, కులం వెనకాల ఉందని. బట్ నో, ఎవ్రీబడి ఈజ్ బిహైండ్ హిమ్. అంటే బిలో పవర్టీ లైన్ పూర్ పీపుల్ ఎక్కువ శాతం మంది ఈయన్ని అభిమానించేవాళ్ళు, ఈయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఫీల్ అయ్యి ఆయన్ని ఆ స్థాయి నాయకుడిని చేశారు ఆ ప్రజలే. కానీ తర్వాత ఆయన మరణించిన తదనంతరం ఆబ్వియస్గా తప్పలేదు, అంత పెద్ద లీడర్ అని ఆ రోజున ప్రొజెక్ట్ అయింది. అప్పుడు దాకా ఎవరికి తెలియదు రంగా గారు ఇంత పెద్ద లీడర్ అని చెప్పని. ఆయన మరణం తర్వాత తెలిసింది. ఓకే, ఆబ్వియస్గా ఆయన పుట్టిన కులం ఆయన్ని ఓన్ చేసుకోవడంలో తప్పే ఉంది. అంత పెద్ద నాయకుడు మా కులంలో ఉన్నాడని చెప్పని ఆ తర్వాత కులం ఓన్ చేసుకుంది. ఓకే, బట్ ఈవెన్ టుడే ఆ కులమే కాదు, ఒక మందాకృష్ణ మాదిక్ గారిని తీసుకోండి, ఆయన ఒపీనియన్ అనేక సందర్భాల్లో చెప్పాడు రంగా గారి గురించి. అలాంటి రాజకీయ నాయకుడిని నేను ఎప్పుడు ఇంత ముందు చూడలేదు, ఇప్పుడు కూడా చూడట్లేదు నేను అని చెప్పని. సో అట్లాగా అన్ని కులాల వాళ్ళు కూడా ఆయన్ని అభిమానిస్తారు, ప్రైజ్ చేస్తారు. నిజమే సార్, మీరు చెప్పింది. అన్ని కులాల వాళ్ళందరూ కూడా వంగవీటి రంగా గారిని మా నాయకుడు, మా మనిషి అని చెప్పి అంటారు. కానీ కాపు కులము వంగవీటి రంగా గారిని ఈయన మా నాయకుడే అని చెప్పుకోవటం వల్ల మిగతా కులాలకి కొంచెం గ్యాప్ వచ్చిందేమో, దూరం జరిగిందేమో అని చెప్పి చాలా అనుకుంటున్నారు. అట్లా ఏమన్నా కుట్ర కానీ లేకపోతే అదేమన్నా ఉందా అట్లా? దాని గురించి అయితే నేనేమి అంత క్లియర్గా చెప్పలేను, కానీ బట్ ఓన్ చేసుకున్న మాట వాస్తవం. ఆయన అంత పెద్ద నాయకుడు మా కులంలో పుట్టాడని చెప్పని ఓన్ చేసుకున్న మాట వాస్తవం. తప్పే ఉంది ఓన్ చేసుకుంటే. బట్ మీరు అన్నట్టుగా అలాగే చేయటం మూలంగా ఇతర కులాల వాళ్ళు దూరం అయ్యారా అంటే ఏమో, ఐ డోంట్ నో. బట్ వస్తారు, ఇప్పటికీ అన్ని కులాల వాళ్ళు వస్తూనే ఉంటారు. అన్ని కులాల వాళ్ళు ఆయన ఫోటో పెట్టి జయంతులు వర్ధంతులు చేస్తారు, విగ్రహాలు పెడతారు, చేస్తున్నారు. మరి నాకైతే ఎక్కడ కనపడలేదు, ఆ గ్యాప్ ఎక్కడ కనపడలేదు. సార్, మీరు కెమెరా ముందు ఎలాగైతే మాట్లాడతారో కెమెరా వెనుక కూడా అంతే మాట్లాడతారు. దట్ మీన్స్ అంత హానెస్ట్గా, అంత ఫ్రాంక్గా ఉంటారు. అదే ఫ్రాంక్నెస్తో సమాధానం చెప్పండి. రంగా గారిని ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాడుకుంది, తర్వాత లబ్ధి తీసుకున్న తర్వాత లాభపడ్డాక పక్కన పెట్టేసింది అనేటువంటిది నా సొంత అభిప్రాయం అనుకుందాం. ఏమంటారు మీరు? మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తా, ఎందుకంటే అది నిజం. కాంగ్రెస్ పార్టీ రంగా గారిని చేర్చుకుంది, రంగా గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరలా. ఓకే, రంగా గారిని పిలిచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది కాంగ్రెస్ పార్టీ, నీ అవసరం ఉంది అని చెప్పని. దానికి తగ్గట్టుగానే ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు, పాటుపడ్డారు. సరే, మీరు చూశారు 85లో ఆయన గెలవటం, గెలిచిన 3.5 yearsకే ఆయన్ని అసాసినేట్ చేయటం. ఆయన అసాసినేట్ చేయటం మూలంగానే, అంటే 2-3 ఫ్యాక్టర్స్ ఉండొచ్చు గెలుపు ఓటములకి, బట్ మెయిన్ ఫ్యాక్టర్ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ గెలవటానికి ఒక అతి ముఖ్యమైన ఫ్యాక్టర్ రంగా గారి మరణం. వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఆ ఫ్యామిలీకి ఏం చేయలే, ఒక టికెట్ ఇచ్చింది, అంతే, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, పక్కన కూర్చోబెట్టింది 2 సార్లు కూడా. అందుకే 94లో సెకండ్ ఎలక్షన్కి మళ్ళీ 26 సీట్లకు పరిమితం చేశారు. కారణం అదే, అంతే. గెలిపించడానికి కారణం ఆ రోజున రంగా గారే. 94లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కూడా రంగా గారే. ఆ స్థాయికి 26 సీట్లు, 294 నియోజకవర్గాలు పోటీ చేస్తే 26 సీట్లకి పడిపోయింది. ఒకవేళ రంగా గారు బతికి ఉంటే ఈ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కో లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్కో ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ అయ్యేవాళ్ళు అని ఈ రోజుకి చాలామంది చెప్తూ ఉంటారు. మీరు కూడా నమ్ముతారా? నమ్మకంతో పనే ఉండదు, రాజకీయాల్లో నమ్మకాలతో పనే ఉండదు. ఆ రోజున ఆ కుర్చీలో కూర్చుంటే అప్పుడు నమ్మాల్సిందే తప్పించి, ఏమో దట్స్ హైపోథికల్. మరి దానికి నేను ఆన్సర్ అయితే ఏం చెప్పలేను. బట్ ఆ స్టేచర్ ఉన్న వ్యక్తి ఆ స్టేచర్కి వచ్చారు రంగా గారు. రాష్ట్ర పర్యటన చేస్తే, ఉమ్మడి రాష్ట్ర పర్యటన చేస్తే ఎక్కడికి వెళ్తే అక్కడ తండోపతండాలుగా ఆయన్ని అభిమానించే ప్రజలు ఆయన వెనక
ఇది చేశారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావుకి చూసాము, తర్వాత మళ్ళీ రంగా గారికే చూసాం. ఆ జనం ప్రభంజనం, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రజలు రావటం, నీరాజనాలు పడటం, వాళ్ళిద్దరికీ చూసాం మేము. ఏనాటికైనా తెలుగు రాజకీయాల్లో వంగవీటి రంగా అనే పేరు ఉన్నత స్థాయికి చేరుకుంటుంది అనే ఒక అభద్రతా భావంతో, భయంతో ఆయన్ని హత్య చేశారు అంటారు ఈ రోజుకి సీనియర్ జర్నలిస్టులు, విశ్లేషకులు. నిజం అది, నిజం. ఆయన పెద్ద థ్రెట్ అవుతున్నాడు అని అన్ని రాజకీయ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ ఫీల్ అయిన మాట వాస్తవం. అది తెలుసు నాకు, అది నిజం అది. సార్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ రోజుకి కూడా సమాధానం కోసం చాలా మెదళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నాయి, చాలా హృదయాలు బాధపడుతూ ఉన్నాయి. దట్ క్వశ్చన్, వంగవీటి రంగా గారిని హత్య చేసింది ఎవరు, చేయించింది ఎవరు? నేను చెప్పాను, అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాను నేను గతంలో, ఎవరు చేశారు, ఎందుకు జరిగిందనే చాలా సవివరంగా వివరించాను. ఇక అదంతా గత చరిత్ర, అది పద్దాక తవ్వుకోవటం కూడా అంత మంచిది కాదని నాకు అనిపిస్తుంది. ఓకే, కాంగ్రెస్, టీడీపీ ఈ రెండు కలిపి చేశాయా, ఎవరికి వారు విడివిడిగా చేశాయా? అన్ని రాజకీయ పార్టీలు. ఓకే, అన్ని రాజకీయ పార్టీలు. రంగా గారిని చంపేసిన తర్వాత వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయ్యారా సార్? రీచ్ అవ్వలేదని ప్రూవ్ చేసిందిగా 89 ఎలక్షన్స్ ప్రూవ్ చేసిందిగా. 89 ఎలక్షన్లో ఆయన ఫ్యాక్టర్ పనిచేసే కదా కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ 94 ఆయన ఫ్యాక్టర్ పనిచేసే కదా కాంగ్రెస్ ఓడిపోయి తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. జనం ఎప్పుడూ మర్చిపోలేదు, ప్రజలు ఎప్పుడూ ఆయనతో పాటే ఉన్నారు. ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఆయనతోటే ఉన్నారు ప్రజలు, ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ఉన్నారు. రంగా గారి మరణానంతరం ఆ ఫ్యామిలీ ఖచ్చితంగా కోటాను కోట్ల పీడితుల, బాధితుల ఆశలు నెరవేరుస్తుంది అని చెప్పి అందరూ కలగన్నారు. మధ్యలో రాధా నిలబెట్టే ప్రయత్నం చేశారు, కానీ ఏమైందో కొత్తగా చెప్పాల్సిన పని. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకుంటే ఆయన అసలు రాజకీయాల్లో ఉన్నారో, ఉంటే ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియనటువంటి స్థితి. ఎక్కడ తేడా కొట్టింది శ్రీనివాస్ గారు? ముఖ్యమైన కారణం ఒకటి, టీం వర్క్ లేదండి. వాళ్ళ మదర్ చేసినప్పుడు కానీ, తర్వాత రాధా ఎమ్మెల్యే అయినప్పుడు కానీ టీం వర్క్ లేదు. ఎప్పుడు అంతా వన్ మెన్ షో అయిపోయింది. ప్లస్ తీసుకున్న నిర్ణయాలు ఆబ్వియస్గా ఇప్పుడు టీం వర్క్ లేనప్పుడు సోలోగా తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో, ఎంత డిజాస్ట్రస్ ఇది క్రియేట్ చేస్తాయో ఎగ్జాంపుల్ మదర్ కానీ సన్ కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే ఈ డిజాస్టర్ కారణం. రంగా గారి సన్నిహితులు, అభిమానులు, ఆయన్ని అత్యంత సమీపాన చూసినటువంటి మీరు ఎక్కడ గైడ్ చేసే ప్రయత్నం ఏం చేయలేదా? చేసినా వాడు వినలేదా? చేస్తాం, తప్పకుండా గైడ్ చేస్తాం, అది మా బాధ్యత. అది అవును, చెయ్యకపోతే తప్పది. ఖచ్చితంగా చేస్తాం, గైడ్ చేస్తాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్గా డెసిషన్ మేకర్స్ వాళ్ళే కదా, బికాజ్ దేర్ పొలిటికల్ కెరియర్ వాళ్ళు తీసుకున్నారు. లేదా మరి తీసుకుంటే మరి బాగానే ఉండేది, తీసుకోకపోబట్టే అంటే నేను కాదు, అనేక మంది వెనకమాల ఉన్న చాలామంది ఇచ్చిన సలహాలు తీసుకోకపోబట్టే ఇవాళ వెనకబడిపోవటానికి కారణం. రంగా గారి అబ్బాయిగా రాధా చట్టసభకి వెళ్ళారు, బాధితుల పక్షాన్ని నిలబడి కొంతకాలం వరకు తన గొంతు వినిపించారు. తర్వాత ఫేడౌట్ అయిపోయారు ఓపెన్గా మాట్లాడుకుంటే. ఇప్పుడు రంగా గారి ఆశయాలు నిలబెట్టేందుకు రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ వస్తున్నారు. ఈ ఎంట్రీ కరెక్టే అంటారా? అంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ తెలియాలి మీకు సార్. ఆశా కిరణ్ చిన్నప్పటి నుంచి కూడా, పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఫాదరు మదర్తో ఇక్కడే ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే రాధాకృష్ణన్ని సెక్యూరిటీ రీజన్స్ కానివ్వండి, వీటికి దూరంగా ఉంచుదామని కానివ్వండి, రాధాకృష్ణన్ని కొద్దిగా దూరంగా హాస్టల్లో పెట్టి స్కూల్స్లో చదివించడం జరిగింది. ఈ పాప మాత్రం ఇక్కడే ఉంది. వాళ్ళ నాన్నగారు చనిపోయేటప్పుడు మేబీ షీ వాజ్ 9 years. తర్వాత 10 years వాళ్ళ మదర్ ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా వాళ్ళ మదర్తో ఇక్కడే ఉంది. సో ఆల్మోస్ట్ 20 years వచ్చే వరకు కూడా షీ వాజ్ వెరీ క్లోజ్. అంటే
పాలిటిక్స్కి షీ వాజ్ అబ్జర్వ్ చేస్తూ ఉంది. అట్లాగే వాళ్ళ ఫాదర్ని అవమానించే అందరికీ సుపరిచితురాలు. షీ నోస్ ఎవ్రీథింగ్, ఇన్ అండ్ అవుట్ తెలుసు, కష్టం సుఖం అన్నీ చూసింది. సో నేను అనుకోవటం షీ విల్ బీ ఇన్ రైట్ లైన్ అనుకుంటున్నాను నేను. అంటే షుడ్ వెయిట్ అండ్ సీ. బట్ వస్తే ఖచ్చితంగా ఆహ్వానించాలి. రంగా గారి బ్లడ్ ఆ పాప ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా రంగా గారి బ్లడ్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానించాలి. ఆహ్వానిస్తాం ఖచ్చితంగా. మమ్మల్ని అడిగితే గైడ్ చేస్తాం, అనుమానం లేదు. ఆ గైడెన్స్ నచ్చితే ఆ పాప తీసుకుని ప్రాపర్ వేలో రైట్ పాత్లో నడిస్తే బాగానే ఉంటుందని అనుకుంటున్నాను నేను. మమ్మల్ని అడిగితే అని క్వశ్చన్ మార్క్ పెట్టారు మీరు. అంటే ఖచ్చితంగా. సన్నిహిత సంబంధాలు లేవా, సత్సంబంధాలు లేవా? ఎందుకు లేవు? మీ మేనకోళ్లే కదా. ఫ్యామిలీ రిలేషన్స్ ఎప్పుడూ ఉన్నాయి. బట్ ఉచిత సలహాలు ఇవ్వకూడదు ఎక్కడా కూడా. ఎంత ఫ్యామిలీ అయినా కూడా ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ఎందుకంటే చూసాం మేము, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాకు. అందుకని ఉచిత సలహాలు ఇవ్వకూడదు. వాళ్ళకి అడిగితే ఖచ్చితంగా గైడ్ చేస్తాం, సలహాలు ఇస్తాం. ఇఫ్ షీ థింగ్స్ కరెక్ట్ అనుకుంటే అది ఫాలో అయ్యి, అంటే ఏదైనా షుడ్ వెయిట్ అండ్ సీ అండి. బట్ నాకు చెప్పగలను నేను స్ట్రాంగ్గా, ఎందుకంటే వెరీ క్లోజ్గా ఫ్యామిలీలో ఉంది. వాళ్ళ ఫాదర్ రాజకీయం చూసింది, కష్టం సుఖం అన్నీ చూసింది, మదర్ దగ్గర చూసింది. సో అలాగే ఉంటుందని అనుకుంటున్నాను నేను. సార్, మీ వ్యక్తిత్వం నాకు తెలుసు, మనుషులతో ఎలా ఉంటారో నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి మీరు ఉచిత సలహాలు ఇవ్వరు అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. కానీ గత గుణపాఠాలు తీసుకొని, గత వైఫల్యాలు తీసుకొని, ఓ బిడ్డ మంచి కళతో ఆశయంతో రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు మీ బాధ్యత మీకు ఉంటుంది కదా. వై కాంట్ యూ టేక్ దట్ ఇనిషియేషన్? ఎందుకు మీరు చొరవ తీసుకోలేరు? మీరు తీసుకోవచ్చు కదా. చెప్పా కదా, తీసుకుంటానని చెప్పా కదా. తీసుకుంటా, ఖచ్చితంగా తీసుకుంటా. ఇప్పటివరకు ఏం డిస్కషన్ చేయలేదా సార్? అంటే చేసాం, మాట్లాడాను నేను. ఓకే, మాట్లాడాను నేను రీసెంట్గా ఒక 4 days బ్యాక్ మాట్లాడాను నేను. ఒక 1 hour మాట్లాడా. అసలు ఏంటి నీ ఆలోచన ఏంటి ఏంటని అడిగితే చెప్పింది. నథింగ్ పొలిటికల్గా ఇప్పుడేమో నేను ఆలోచించట్లేదు, బట్ ఐ వాంట్ టు రీగ్రూప్ మై ఫ్యామిలీ. ఓకే. అంటే ఫ్యామిలీ అంటే ఎట్లాగా అన్న, మా నాన్నగారిని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఫ్యామిలీయే. సో ఆ ఫ్యామిలీని రీగ్రూప్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టార్గెట్ నాది అది. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ఫ్యూచర్. రైట్ నౌ అయితే నా టార్గెట్ ఇది అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. అండ్ చాలా ఎఫెక్టివ్గా అనిపించింది నాకు. ఎందుకంటే షీ వాంట్ టు రీగ్రూప్ హిజ్ ఫాదర్స్ ఫ్యామిలీ. ఓకే. తను వైసీపీలో జాయిన్ అవుతుందని కొంతమంది అంటున్నారు, కాదు జనసేనలో జాయిన్ అవుతుందని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇదంతా కాదు, షీఈస్ గోయింగ్ టు జాయిన్ ఇన్ టీడీపీ అంటున్నారు. ఏ పార్టీలో జాయిన్ అవుతారు తను, అవ్వాలని తనకుంది? అన్ని పార్టీల వాళ్ళు నన్ను కావాలని అడిగే స్థాయికి నేను వెళ్ళాలి అని అనుకుంటుంది. ఓకే. సో షీ హ్యాస్ ఎ రోడ్ మ్యాప్. తనకి రోడ్ మ్యాప్ ఉంది. డెఫినెట్గా చెప్పింది కదా. ఫస్ట్ రీగ్రూప్ చేసుకోవాలా నా ఫ్యామిలీని, మా ఫాదర్ ఫ్యామిలీని. రీగ్రూప్ చేసుకున్న తర్వాత వీళ్ళందరితోటి ప్రయాణం చేసి వాళ్ళందరి అభిప్రాయం మేరకు అప్పుడు డెసిషన్ తీసుకుంటాను అని అన్నది. షీఈస్ వెరీ క్లియర్, క్లారిటీగానే ఉంది ఆ పిల్ల, ఆ పాప అని అది ఇదే అంది. ఏ పార్టీలో చేరతావని అడిగితే అది కూడా అదే చెప్పింది. ఓకే. నేను చేసే ఇది అన్ని పార్టీలోళ్ళు నువ్వు మా పార్టీలో చేరాలి అనే దీనికి ఎదగాలని కోరుకుంటున్నాను. నేను అదే పని మీద ఉంటాను అన్నాను. రంగా గారి వారసురాలిగా ఇప్పటికే ఆమె పాలిటిక్స్లోకి వస్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరు అఫీషియల్గా చెప్పకపోవచ్చు, కానీ శ్రీనివాస్ గారు ఇప్పటికే పార్టీలు మొత్తం అంతా కూడా మా దాంట్లోకి రామ్మా, మేము మీకు ఇంత సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి ఖచ్చితంగా అని ఉండుంటారు. ఆన్ రికార్డ్ చెప్పగలరా? ఈ 3 పార్టీలు చెప్పగలరా? ఆ వివరాలు నాకు తెలియదు. ఒకవేళ అలాంటిది ఏమన్నా చర్చలు జరిగితే చెప్పేదేమో, నాకు చెప్తుందనే నమ్మకం కూడా ఉంది నాకు. బట్ అలాంటి చర్చ ఏం రాలేదు. లెట్ మీ హ్యావ్ ద హానెస్ట్ టాక్ శ్రీనివాస్ గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే రంగా గారి ఆశయాన్ని, కలలను నిజం చేయలేక తడబాటు పడ్డ వంగవీటి రాధా రోడ్లో ఆశా కిరణ్ గారు ఒక ఆశా కిరణంగా ఉంటుందంటారా? డూ యూ హ్యావ్ దట్ హోప్ అని అనుకుంటున్నాను నేను. అన్డౌటెడ్లీ
వంగవీటి రంగా గారి వారసత్వాన్ని ఎవరెస్ట్ పైన నిలబెట్టకపోయినప్పటికీ కుప్ప కూల్చే విధంగా ఉండకూడదు అని చెప్పి దెబ్బతిన్న గాయపడ్డ భంగపడ్డ రంగా గారి అభిమానులు మొత్తం అంతా కూడా వేయి కళతో ఎదురు చూస్తున్నారు. ఇక రంగా గారి ఫ్యామిలీ నుంచి రాదు కుదరదు అనుకున్నటువంటి టైంలో ఆశా కిరణ్ గారు వస్తున్నారు. మీరు అన్నట్లు రేపో ఎల్లుండో వచ్చేస్తారు. నమ్మకం కోల్పోయిన వాళ్ళంతా మళ్ళీ ఒక దగ్గరికి వస్తారు ఆమె పిలుపుతో అన్న నమ్మకం మీకుందా? ముందుగా ఒక మాట చెప్పాలి మీకు. రంగా గారు ఆ స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ ఆ స్థాయికి తీసుకెళ్ళాలి అని ఎవరన్నా ప్రయత్నం చేస్తే అది ఎవరి వల్ల కాదండి. ఆయన అభిమానించే ప్రజలు ఆయన ఆ స్థానంలో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అలాగే కూర్చోబెట్టారు. రంగా గారు ఆ స్థాయిలో అక్కడే ఉంటాడు ఖచ్చితంగా. నేను చెప్పినట్టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఆ పాప నడక బాగుంది అని అనుకున్న రోజున ఇప్పుడు ఆ స్థానంలో కూర్చోబెట్టిన రంగా గారిని ఆ స్థానంలో కూర్చోబెట్టిన ఆ అభిమానులు ఆ ప్రజలు వాళ్ళందరూ మళ్ళీ ఈ ఆశాకిరణ్ వెనక నడుస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ వెయిట్ చేస్తాను సార్. ఆశా కిరణ్ గారు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చే వరకు, తన రాజకీయ వ్యూహం ఏంటో చెప్పే వరకు ఖచ్చితంగా నేను వెయిట్ చేస్తాను. ఓకే, ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. లెట్స్ కమింగ్ టు యువర్ వ్యూ పాయింట్ శ్రీనివాస్ గారు. వంగవీటి రంగా గారి తరువాత ఆయన ఆలోచనల్ని, ఆయన వ్యూహాన్ని, ఆయన మనసుని ఎరిగిన వ్యక్తి మీరైనా ఖచ్చితంగా ఆ కుటుంబ ఆశయాల్ని మాత్రమే కాకుండా మీ పర్సనల్గా ఉన్న క్యాలిబర్ని రాజకీయాల్లోకి తీసుకొస్తారు అని చెప్పి వెయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఇప్పుడంటే మీకు ఈ ప్రజెంట్ పాలిటిక్స్ మీద కాస్త అసంతృప్తిగా ఉంది, డిస్సాటిస్ఫాక్షన్గా ఉంది. కానీ గతం నుంచి కూడా ఎందుకు ఇనాక్టివ్ అయ్యారు మీరు? అంటే మాకు ఆ ఫ్యామిలీయే మా ఇది, వాళ్ళే లీడర్స్ మాకు. రంగా గారి తదనంతరం రత్నకుమార్ గారు 10 years ఎమ్మెల్యే చేశారు. వాళ్ళు ఉంటే చాలు మాకు అనే దృక్పథంతో ఎప్పుడు కూడా తెర ముందుకు రాల రాజకీయాలు. ఆ నెక్స్ట్ కొంత గ్యాప్ వచ్చింది. 95 నుంచి ఈమె టీడీపీలో చేరిన తర్వాత 2003 దాకా ఆ గ్యాప్ వచ్చింది. 2003లో రాధాకృష్ణ వచ్చాడు. మీరు చూసుంటారు పీడబ్ల్యూ గ్రౌండ్లో హ్యూజ్ మాసివ్ క్రౌడ్. అవును సార్. ఆయన ఎంట్రీ, మళ్ళీ ఆ ప్రజలు ఆయన్ని అక్కడ కూర్చోబెట్టారు రాధాకృష్ణని. బట్ వెరీ షార్ట్ టర్మ్లోనే నేను చెప్పేది అదే. ఎప్పుడైనా సరే ఆ ప్రజలు రంగా గారికి తగ్గట్టుగా నడిచే వ్యక్తిని ఎవరినైనా సరే, అంటే ఆ ఫ్యామిలీ నుంచి, ఐఎమ్ నాట్ కంపేరింగ్ మైసెల్ఫ్ విత్ దెమ్, ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా రంగా గారి లాగా జెన్యూన్గా నడిస్తే ఖచ్చితంగా ఆ ప్రజలు ఆ వ్యక్తిని శిఖరం మీద కూర్చోబెడతారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మీరు, చౌదరి కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి మీరు. రంగా గారు కాపు కులానికి చెందినటువంటి వాళ్ళు. సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం చూసుకుంటే మీకు అన్ని ప్లస్ పాయింట్లే. ఒక్క ఫినాన్షియల్ విషయంలో మాత్రం మీరు కాస్త మైనస్గా ఉన్నారు. మీ పర్సనల్ వల్ల మీరే బ్యాక్ ఆన్ అయ్యారా? ఇన్ని సమీకరణాలు కలిసి ఉండి కూడా రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడుకోవటంలో, లేకపోతే మీకు సముచిత ప్రాధాన్యం కల్పించడంలో ఫెయిల్ అయ్యాయా అంటే ఎవరు మీరు చెప్తారు? మీరు నింద రాజకీయ పార్టీలు వాడుకోవటంలో ఫెయిల్ అయ్యారని నేను అన్నగానే, బట్ మీకు ఇందాక చెప్పినట్టుగా కొంత కుట్రలు కుతంత్రాలతోటి అవన్నీ చూడలేక మా మెంటాలిటీకి అవి సరిపోవు కాబట్టి కొద్దిగా వెనకబడ్డాం. కొద్దిగా కాదు, పూర్తిగా వెనకబడే ఉన్నాం. వంగవీటి రంగా గారి ఫ్యామిలీ మాత్రమే కాదు, రంగా గారితో బంధుత్వం ఉన్నటువంటి ఎవరిని రాజకీయాల్లోకి ఎదగనివ్వకూడదు అనేటువంటిది బెజవాడ, గుంటూరు రాజకీయ నేతల్లో బలంగా ఉండటాన్ని నేను చూశాను. శ్రీనివాస్ గారు, డూ యూ అగ్రీ విత్ మీ? 100%. మీ మీద కాల్మని ఒక ముద్ర వేశారు, కేసులు నమోదు చేశారు, చాలా ఇరుకును పెట్టే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే కడిగిన ముత్యంలాగా మీరు బయటకు వచ్చారు. ఎందుకు కేసినేని నానికి మీకు అంత టగ్ ఆఫ్ వార్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీ మీద కేసులు నమోదు చేయించడంలో, మీ మీద కాల్మనీ అనేటువంటి ముద్ర వేయించడంలో, మిమ్మల్ని ఒక రౌడీగా, గూండాగా క్రియేట్ చేయడంలో నాని ఎక్కువ పాత్ర పోషించాడు కదా. ఎక్కడ చెడింది మీ ఇద్దరికి? మా ఇద్దరికి ఎప్పుడు సత్సంబంధాలు లేవు, అలాగని శత్రుత్వం లేదు.
ఎందుకు జరిగిందంటే ఇదే మీకు చెప్పా కదా, కొంతమంది చెప్పుడు మాటలు విని తను అలా యాక్ట్ చేశాడని చెప్పి తెలిసింది నాకు. సో ఎనీహౌ సార్ మీరు అనామకుడు కాదు. ఒక 10 మంది చెప్పుడు మాటలు చెప్పేస్తే ఆయన మీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పరచుకోవడానికి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కదా, ఎందుకు అంత చెప్పుడు మాటలు చెప్తే మారిపోతాడు అతను? తెలియదు మరి ఎందుకని జరిగిందో నాకైతే తెలియదు. బట్ తర్వాత తను నన్ను కలవటం, కలిసి నాకు తెలియకుండా జరిగింది, నా ఆఫీస్ నుంచి జరిగింది కానీ నాకు తెలియకుండా జరిగిందని చెప్పాను. తను స్వయంగా చెప్పాడు నాకు. నమ్మేశారా మీరు? బట్ ఐ డోంట్ బిలీవ్. నేను ఆ రోజు చెప్పాను అతనికి, నీ ఆఫీస్ నుంచి జరిగితే నువ్వు చేసినట్టే నేను కన్సిడర్ చేస్తాను దాన్ని, కానీ నా జోలికి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా శుభ్రంగా లేరు, నస్ అయిపోయారు, నీ ఫ్యూచర్ కూడా అంతే అని చెప్పాను ఆ రోజున. అండ్ రైట్ నౌ యు ఆర్ సీయింగ్. మీ మాట ఫలించింది. ఎందుకంటే మేమేం చేసినా జెన్యూన్గానే చేస్తామండి, సిన్సియర్గా చేస్తాం, జెన్యూన్గా చేస్తాం. ఆ రోజు నేను అన్నమాట ఇవాళ నిజమైంది. ఒకే కులము, మంచి పొలిటికల్ ట్రాక్ రికార్డు మీకు కానీ రంగగారి ఫ్యామిలీకి కూడా ఉంది. ఇక్కడ కులం పనిచేస్తుందని చెప్పి చాలామంది అనుకున్నారు, కానీ కులం పనిచేయలేదు. మిమ్మల్ని ఆ స్థాయిలో నడి రోడ్డుకి ఈడ్చాలని పగపట్టిన వాళ్ళు ఎవరై ఉంటారు? అది చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు ఎవరై ఉంటారు? మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా సార్? ఉంది, కానీ వాళ్ళ పేర్లు నా నోటితోటి చెప్పే అంత పెద్ద వ్యక్తులు మంచి వ్యక్తులేం కాదు. అలాంటి ఎదవల పేర్లు నేను ఐ కాంట్ స్పెల్ అవుట్. తెలుసు నాకు ఎవరు చేశారో కూడా తెలుసు. ఇప్పుడు మీరు ఎలాంటి ఆరోపణ లేకుండా బయటకు వచ్చారు. వాళ్ళు ఇబ్బంది పెట్టడంలో సక్సెస్ అయ్యారా మిమ్మల్ని? నేనేమి ఇబ్బంది పడలేదు. ఐఎమ్ కాన్ఫిడెంట్. నేనేంటో చాలామందికి తెలుసు. అంటే కోట్ల మందికి తెలియకపోవచ్చు, కానీ చాలామందికి తెలుసు నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో. నేనేమి ఇబ్బంది పడలే. నేను ఏదైనా తప్పు చేస్తే ఇబ్బంది పడాల్సి వచ్చేదేమో. నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు ఇబ్బంది పడతా? మీకు నమ్మకం ఉందా శ్రీనివాస్ గారు అప్పుడు కాల్ మనీ కేసులోంచి నేను ఖచ్చితంగా బయటపడతాను అని చెప్పి? మీరు తప్పు చేయలేదని మీరు మనస్సాక్షిగా మీకు తెలుసు, కానీ అన్నిసార్లు మనస్సాక్షి పనికిరాదు కదా. కోర్టుల ముందు, న్యాయస్థానాల ముందు, పోలీసుల ముందు కొన్నిసార్లు నిర్దోషులు కూడా, అమాయకులు కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. మీకు ఆ నమ్మకం ఉండేది అప్పట్లో? నాకు కంప్లీట్లీ కాన్ఫిడెంట్. నేను చెయ్యని తప్పుకి నాకు అన్యాయం జరగదు, నాకు న్యాయం జరుగుతుందనే ఫీల్ అయ్యాను. ఎండ్ ఆఫ్ ది డే అదే జరిగింది, నాకు న్యాయమే జరిగింది. క్లీన్గా బయటకు వచ్చాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐ మే రాంగ్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో, మీ మీద కేసులు బుక్ చేయించడంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, నారా లోకేష్ ఉన్నారు, టీడీపీ హైకమాండ్ బలంగా పనిచేసిందనేటువంటి ఒక ఆరోపణ ఇప్పటికీ కూడా ఉంది. మీరు నమ్ముతారా? మీకు అలాంటి సిమ్టమ్ ఏమన్నా ఉందా? వాళ్ళు నారా లోకేష్, చంద్రబాబు గారు లాంటి స్థాయి వ్యక్తులు నా గురించి ఆలోచించే అంత టైము ఉండదు. నా గురించి, నా మీద కక్ష తీర్చుకునే అంత శత్రుత్వం కూడా ఏం లేదు. సో అది నిజం కాదు, అది అబద్ధం. ఐ వోంట్ యాక్సెప్ట్ దట్. 2019లోనే మీరు వైసీపీ తరపున ఎంపీగా కంటెస్ట్ చేయాల్సింది. చాలామంది అనుకున్నారు, నో డౌట్ శ్రీనివాస్ గారు కంటెస్ట్ చేయటం గ్యారంటీ, చేస్తే ఖచ్చితంగా ఆయన గెలుస్తారు అని చెప్పి. చెప్పగలిగితే దీనికి ఆన్సర్ చెప్పండి, లేకపోతే స్కిప్ చేయండి శ్రీనివాస్ గారు. ఎందుకని మీరు టర్న్ తీసుకున్నారు, వెనక్కి తీసుకున్నారు? ఎవరు పార్టీ వెనక్కి తీసుకుందా, మీరు వెనక్కి తగ్గారా? నన్ను అడిగిన మాట వాస్తవం. తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయమని చెప్పి అడిగిన మాట వాస్తవం వైసీపీ అధినాయకత్వం. ఓకే. అయితే డబ్బు ఖర్చు పెట్టలేననే ఒక కారణంతో నన్ను పక్కకు పెట్టిన మాట కూడా నిజం. మళ్ళీ తర్వాత ఇప్పటి వరకు నిజంగా మీకు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేయాలని కానీ, ఏ పార్లమెంట్ స్థానం నుంచి కంటెస్ట్ చేయాలని కానీ లేదా, అనిపించలేదా? ఇవాళ డబ్బుతో రాజకీయం జరుగుతున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయటం కూడా అనవసరం అనిపించింది నాకు. ఎవరైనా డబ్బు ఖర్చు పెడితే, డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళకి టికెట్స్ ఇస్తున్నారు, బీఫామ్ ఇస్తున్నారు. నాకు ఆ స్థాయి లేదు, డబ్బు ఖర్చు పెట్టే స్థాయి లేదు. సో ఎక్స్పెక్ట్ చేయటం తప్పు కదా. ఐ వోంట్ ఎక్స్పెక్ట్. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, కరెక్టే. ఒక మాట, ఒక ప్రశ్న చాలా కర్కశంగా అడుగుతాను. వంగవీటి రంగా గారి పేరు యూజ్ చేసుకొని, వంగవీటి రంగా గారి దగ్గర చిన్న చిన్న స్థాయిలో పనిచేసిన వ్యక్తుల్ని మీరు కళ్ళారా ఆ రోజు చూశారు, ఈరోజు చూస్తున్నారు. ఈరోజు మీరు చూస్తున్న వాళ్ళలో చాలామంది ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కోటాను కోట్లు సంపాదించుకొని వెనకేసుకున్నారు. మీరు మాత్రం ఇంకా నేను ఎలక్షన్స్లోకి వస్తే ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనే దగ్గరే ఉన్నారు. కనీసం వాళ్ళని చూస్తున్నప్పుడైనా కూడా అనిపించట్లేదు శ్రీనివాస్ గారు మీకు? వాళ్ళని చూస్తే ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు. మా ఎమ్మడి తిరిగి, మా వెనక తిరిగి ఆ స్థాయికి ఎదిగారు.
ఆనందపడతా అంతే. నా పక్కన తిరిగిన నా స్నేహితులు కానీ, నా వెనకమాలు తిరిగిన నా అనుచరులు కానీ ఆ స్థాయికి ఎదిగారని సంతోషపడతా అంతే. నాకేం ఈర్ష్య ద్వేషాలు ఏమి ఉండవు వాళ్ళ మీద. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలోనైనా కూడా చెన్నుపాటి శ్రీనివాస్ గారు పని చేస్తారు, పని చేసి పెట్టగలరు, ఆయనకు ఆ నెట్వర్క్ ఉంది అని చెప్పి నా నెట్వర్క్ నాకు బలంగా చెప్పింది. నాకు ఈ పని కావాలి, నాకు ఈ అన్యాయం జరిగింది సార్, నాకు ఈ పని చేసి పెట్టండి అని మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా, వచ్చిన వాళ్ళు కూడా నాకు చాలామంది తెలుసు. వాళ్ళే అంటారు నాతోటి, ఆయనకి అంత స్టేచర్ ఉంది, అంత ఉంది, ఆయన ఇంకా రాజకీయాల్లోకి రాకపోవటము, ఇంకా పాత పద్ధతుల్లోనే, మోస పద్ధతుల్లోనే ఉంటున్నారు ఆయన, కనీసం మీలాంటి వాళ్ళైనా చెప్పండి అని చెప్పి. ఏం చెప్పాలి సార్ మీకు నేను? ఏం లేదు, ఇదంతా ఇది నా సొంత ఇదేం కాదు కదా. ఇది రంగగారి అడుగుజాడలో నడిచి ఆయనకి అతి సన్నిహితంగా ఉండబట్టి ఇంతమంది ఇప్పటికీ నన్ను అభిమానిస్తారు. మీరు అన్నట్టు ఇప్పటికీ కూడా ఏ జిల్లాలో అయినా సరే నేను ఫోన్ చేసి మన వాళ్ళకి పని ఉందంట, ఆ పని వస్తారు చేసి పెట్టండి అని చెప్పి అడిగే ఆ ఇది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నేను మెయింటైన్ చేస్తానే ఉన్నా. మీరు ఆ స్థాయిలో క్యారెక్టర్ మెయింటైన్ చేయటం మీ క్రెడిబిలిటీ. ఆ క్యారెక్టర్ మెయింటైన్ చేయటం నేను పర్సనల్గా చెప్తున్నాను ఆన్ రికార్డ్, అది మీ క్రెడిబిలిటీ సార్. ఇంత ఉంచుకొని కూడా ఎందుకని మీరు పొలిటికల్ బ్యాక్ అవుతున్నారు అంటున్నాను నేను. చెప్తున్నా కదా, నేను ఇమ్మడలేకపోతున్నాను. ఎంతకాలం ఉంటారు ఇట్లా? ఎంతకాలం మీ సాకు చెప్తారు? సాకేం కాదు, ఇది నిజం, ఇది సత్యం, ఇది ప్రమాణపూర్తిగా చెప్పే సత్యం ఇది. అది నిజమే సార్, ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటాను. సాకేం కాదు, కానీ మారకపోతే ఎట్లా అంటున్నాను నేను. మారటం అంటే మీరు వస్తే మారుస్తారు, మీరు వస్తే కొన్ని పరిస్థితులు మారుతాయని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బలంగా ఎదురు చూస్తున్నప్పుడు నేను ఇంకా ఇలాగే ఉంటాను, నా ఒరిజినాలిటీ ఇదే అంటే ఎట్లా అంటున్నాను నేను. నేను మారాలనంటే మళ్ళీ కరప్షన్ చేయాలి, అనేకమైనవి చేస్తే కానీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండలేను. సో అది మా వాళ్ళకి అయ్యేది కాదు. ఎందుకంటే ఆయన అతి దగ్గరగా ఆయన చనిపోయేటప్పటికి, రంగగారు చనిపోయేటప్పటికి ఆయన ఆస్తి ఒక 100 గజాల స్థలం. ఆ 100 గజాలకు కూడా ఆయన మిత్రుడు ఒక ఆయన లేఅవుట్ వేసినప్పుడు గిఫ్ట్ డీడ్ కింద రిజిస్టర్ చేసి ఆ 100 గజాల స్థలం ఆయన ఆస్తి ఆయన చనిపోయేటప్పటికి. మరి ఆయనతో పాటు తిరిగి ఆయనతో పాటు వెనకమాల ఉన్నోళ్ళు ఇవాళ ఏ స్థాయిలో ఉన్నారో మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. కానీ మాకు ఆయన నేర్పలేదు ఆయన. సో ఇప్పటికీ అట్లాగే ఉన్నాం, అట్లాగే ఉంటాం. మాకు రాజకీయం ఇంపార్టెంట్ ఏం కాదు. మాకు ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన అభిమానించే వ్యక్తులకి ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళకి అండగా నిలబడతాం, చేయగలిగినంతలో వాళ్ళకి సహాయం చేయటం. అదే పందాలో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నాం, అలాగే ఉంటాం, ఆఖరి దాకా కూడా అలాగే ఉంటాం. 2029లో గనక ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే రాజకీయ పరిణామాలు చాలా శరవేగంగా మారుతాయి, పరిస్థితులు చాలా హీట్ ఎక్కుతాయి సార్. ఎందుకు 2029లో ఆశా కిరణ్ గారికి కానీ మీకు కానీ సముచిత ప్రాధాన్యం ఇవ్వటానికి రాజకీయ పార్టీలు సిద్ధమవుతాయన్నటువంటి సిమ్టమ్స్ నాకు ఇప్పటి నుంచే ఉన్నాయి. ఒకవేళ గనక ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్, తను కానీ మీరు కానీ ఏం చెప్తారు? మా రాజకీయం మేము చేస్తామని చెప్తా అంతే. వాళ్ళకి నచ్చినట్టుగా మేము రాజకీయం చేయం. కానీ రాజకీయ పార్టీల అధినేతలు కండిషన్స్ పెడితే అవతల వాళ్ళు నడుచుకోవాలని అనుకుంటారు, కానీ మనం కొన్ని షరతులు కండిషన్స్ పెడితే అధినేతలు వింటారా? ఆ నమ్మకం ఉందా? మేమేం కండిషన్స్ పెడతలేదు. మా పందాలో మేము రాజకీయం చేసుకుంటూ పోదాం, డబ్బు ఖర్చు పెట్టాం, అది కండిషన్ ఏం కాదు కదా. పొలిటికల్గా కాకపోయినా కూడా వంగవీటి రంగా గారి అభిమానులను నడిపించేందుకు ఓ బలమైన వ్యక్తి, వెన్నెముక ఉండేటువంటి వ్యక్తి, మళ్ళీ ఈ వర్డ్ నోట్ చేసుకోండి సార్, వెన్నెముక ఉండేటువంటి వ్యక్తి కావాలని మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎస్పెషల్లీ ద ఫ్యాన్స్ ఆఫ్ రంగాస్ ఫ్యామిలీ కోరుకుంటున్నారు. ఎందుకు మీరు ఆ బాధ్యత అయినా కూడా ఎందుకు తీసుకోవచ్చు కదా? ఆ బాధ్యత ఎప్పుడు తీసుకుంటున్నాను నేను, అది ఎప్పుడు నేను కాడిబారేయలేదు, ఎప్పుడు తీసుకుంటున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా నేను ఇందాక చెప్పినట్టు నాకు తోచినంతలో సహాయం చేయటం కానీ. అది ఓకే సార్, నేను ఇందాకే చెప్పాను, అది ఓకే. కానీ మీడియా ముఖంగా రావటం కానీ, లేకపోతే అందరినీ ఒక దగ్గర చేర్చేటువంటి సమూహమైన శక్తిగా మార్చడంలో కానీ ఎక్కడో ఫెయిల్ అవుతున్నారనేటువంటి ఒక అసంతృప్తి వాళ్ళలో ఉంది. అంటే అంత క్యాలిబర్ ఉందని నేను అనుకోవట్లే. వాళ్ళు నమ్ముతున్నారు బలంగా, నేను అనుకోవట్లేదు. నాకు అంత క్యాలిబర్ ఉంది, ఈ రాష్ట్రంలో లేకపోతే ప్రపంచంలో ఉన్న రంగగారి అభిమానులందరినీ కూడా కూడగట్టగలను అనే
క్యాలిబర్ ఉందని నేను అనుకోవట్లే. నేను సరిపోను అనుకుంటున్నాను నేను దానికి. అది మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవటం అంటాను నేను. హనుమంతుడు తన శక్తి ఏంటో తను తెలుసుకోడట సార్, పక్కన వాళ్ళు ఎవరో చెప్తేనే తెలుసుకుంటాడట. అవి పురాణాలు. మీకు నేను కాదు, చాలా మంది వచ్చి మీ శక్తి ఏంటో మీకు చెప్తున్నా కూడా మీరు తెలుసుకోవట్లేదు. అది పురాణం అండి, అది పురాణం వినటానికి బాగానే ఉంటుంది. కానీ వాస్తవం నాకు తెలుసు. వాస్తవం చాలా కాస్ట్లీయెస్ట్గా ఉందా? వాస్తవం నాకు తెలుసు కదా. సార్ సార్ ఇప్పుడు రాజకీయం మారితే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు మీలాగా చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ ఓటు అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు, అమ్ముడు పోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రము రాజకీయం ఇలా ఉండకూడదు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటి ఒక మెసేజ్ ఇవ్వాల్సి వస్తే, ఒక పిలుపు ఇవ్వాల్సి వస్తే, మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు మీరు? నేను ప్రత్యక్షంగా చూసిందే చెప్తానండి. నేను అప్పుడు ప్రత్యక్షంగా చూసింది కేడర్కి కానీ ప్రజలకు కానీ కమిట్మెంట్, సిన్సియారిటీ ఉంది. బట్ ఇప్పుడు ఎక్కువ శాతం మంది, 90% మంది, అందరినీ నేను ఇది అన్ను, 90% మంది ఆ కమిట్మెంట్ కానీ సిన్సియారిటీ కానీ లేదు. ఉన్నారు, ఒక 10% మంది ఉన్నారు. దానికి తగ్గట్టుగా నడవగలిగిన వాళ్ళే రాజకీయాల్లో షైన్ అవుతారు, రాజకీయాల్లో ఉండాలండి. ఇప్పుడున్న సమకాలీన రాజకీయాలు చేయగలిగిన వాళ్ళే రాజకీయాల్లో ఉండాలి, సక్సెస్ అవుతారు. సార్, వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్తో ముగిస్తాను శ్రీనివాస్ గారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మీరు అవసరం, ఇక్కడ మీరు అత్యవసరం అని ఏ రాజకీయ పార్టీ అడిగినా కూడా మీరు సేవలు అందిస్తారా? లేకపోతే టీడీపీలో ఉన్నారు కాబట్టి, టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి టీడీపీకే పనిచేస్తారా? నేను ఎంతసేపు మీకు సిన్సియారిటీ, కమిట్మెంట్ గురించి చెప్పాను. ఫ్యూచర్లో కూడా నేను టీడీపీలో ఉంటే టీడీపీకే కమిటెడ్గా, సిన్సియర్గా నా బ్లడ్ పెట్టి పనిచేస్తా. మీరు ఏ పదవి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒప్పుకుంటాను. సముచిత స్థానం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒప్పుకుంటాను. పదవి లేదా సముచిత స్థానం, సమప్రాధాన్యత కనుక టీడీపీలో దొరకకపోతే అదే స్థాయిలో ఏ పార్టీ అయినా ఆఫర్ చేస్తే వెళ్తారా? తెలియదు, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకా తెలీదు. ఆ టైంలో ఒకవేళ నిజంగా ఆఫర్ వస్తే నేను చెప్పినట్టు సిన్సియర్గా నన్ను రాజకీయం చేయనిస్తే, కమిటెడ్గా, సిన్సియర్గా, ఏమో ఆ రోజు యాక్సెప్ట్ చేస్తానేమో, తెలియదు. రైట్ శ్రీనివాస్ గారు, నేను ఇందాక చెప్పినట్లుగానే 2029లో రాజకీయ పరిస్థితులు చాలా శరవేగంగా మారతాయి, వేడెక్కుతాయి. మీకు సముచిత ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పి నాకు కొన్ని సోర్సెస్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని వెంటాడి వేధించి బలవంతంగా ఇంటర్వ్యూ కూర్చోబెట్టాను. మళ్ళీ కూర్చుంటాను సార్ మీ దగ్గరికి వచ్చినప్పుడు, అప్పుడు కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాధు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.